నమో వెంకటేశాయ. ఈరోజు మనం తిరుపతిలో సీనియర్ సిటిజన్స్కి ఇచ్చే టిక్కెట్ల గురించి కొంచెం వివరంగా దానిలో ఉన్న లోటుపాట్లు కూడా తెలుసుకుందాం. గతంలో సీనియర్ సిటిజన్స్కి కొండ మీదకి వెళ్ళిన తర్వాత 2 స్లాట్స్లో ఉదయము మధ్యాహ్నం ఇవ్వటం జరిగేది. అది కొంచెం శ్రమతో కూడుకున్నట్టుగా ఉండేది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సౌలభ్యాన్ని బట్టి మనకి ఆ టికెట్ అనేది దొరికేది. కానీ ఎప్పుడైతే వీరు కోవిడ్ తర్వాత ఈ రకంగా ఆన్లైన్ పెట్టారో అది వాస్తవానికి 100కి 100% అందరికీ చాలా సౌలభ్యంగా ఉంది. ఈ విషయంలో టీటీడీ వాళ్ళని తప్పకుండా మనం మెచ్చుకొని తీరాలి. కానీ దీనిలో కొంచెం చిన్న చిన్న లోపాలు కూడా సరిదిద్దుకుంటే అది ఇంకా బాగా ఉంటుందని నేను ఒక అభిప్రాయానికి వచ్చాను. ప్రప్రథమంగా దీనిలో సీనియర్ సిటిజన్స్ టిక్కెట్లు ఓపెన్ చేసినప్పుడు దానిలో స్పౌస్ అని పెట్టారు. కొంతమందికి స్పౌస్ ఉండకపోవచ్చు. అటువంటి వారి పరిస్థితిలో ఎవరినైనా సహాయకుడిగా కూడా తెచ్చుకోవచ్చు అన్నట్టుగా ఉన్నది దాన్ని చూస్తే. కానీ ఆ సహాయకుడు 50 సంవత్సరాల పైబడి ఉండాలి అన్న నిబంధన ఉన్నదని అక్కడి వారు చెప్పడం జరిగింది. ఇక్కడ చిన్న ఉదాహరణ తీసుకుందాము. ఒక 65 సంవత్సరాల వృద్ధుడు ఉంటాడనుకోండి. అతనికి కుటుంబ పరంగా ఏ రకమైన సహాయం లేకపోతే, అంటే వారి పిల్లలు కానీ వారి మనవళ్ళు కానీ వారికి అందుబాటులో లేకపోవటం నా ఉద్దేశం. వారు కనుక లేకపోతే ఆ వృద్ధుడు సీనియర్ సిటిజన్లో వెళ్ళే అర్హత కోల్పోతున్నాడు. ఎందుకంటే అతను ఒక్కడు వెళ్ళలేడు కాబట్టి. అర్హత ఉంది కానీ వెళ్ళలేడు. మరి అటువంటి వారి విషయంలో అతను ఎవరిని తీసుకెళ్ళగలుగుతాడు? 50 సంవత్సరాలు దాటిన వాడిని ఎవరు వస్తారు అతనికి తోడుగా? ఎందుకంటే ఒక 65 సంవత్సరాల వృద్ధుడిని ఒక 50 సంవత్సరాల వృద్ధుడు తీసుకెళ్ళాడు అంటే వారు ఎదుర్కొనే కష్ట నష్టాలు చాలా ఉంటాయి. తిరుమల వారి దృష్టిలో ఎంతసేపటికి దర్శనంకి వచ్చిన వృద్ధుడు దర్శనం అయిపోయిన తర్వాత మాకు బాధ్యత లేదు అన్న విధంగానే ఉంది. కానీ ఎంతో దూరం నుంచి వ్యయాలు భరించి వారు రావటం జరుగుతుంది. మళ్ళా అదేవిధంగా వారు తమ గమ్యాన్ని కూడా చేరాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో ఆ ఒక్క వృద్ధుడు 50 సంవత్సరాల వృద్ధుని కూడా పక్కన పెట్టుకుని ప్రయాణం చేయటం అనేది కష్టం ఉంటుంది. ఇప్పుడు ఆ వృద్ధుడు ఎవరైనా ఒకరిని సహాయకుడిగా తెచ్చుకోవచ్చు, ఒక యువకుడిని తెచ్చుకోవచ్చు, లేకపోతే వారి మనవరాల్ని తెచ్చుకోవచ్చు. వారికి 50 సంవత్సరాల కంటే తక్కువ కూడా ఉండవచ్చు. అటువంటి వారిని పర్మిషన్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంతేకాని 50 సంవత్సరాలు దాటిన వృద్ధుడికి ఇతను ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాడు? ఇదొక విషయము. ఇప్పుడు ఆ వృద్ధుడికి కూడా అతని భార్య కూడా రమారమి 60 సంవత్సరాలు ఆవిడే ఉంటుంది. ఇటువంటివన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. మరో విధంగా చూస్తే భార్యాభర్తల్లో కొంతమంది స్త్రీలకు పాపం భర్త ఉండకపోవచ్చు. ఆమె ఎవరిని తీసుకురావాలి తోడుగా? 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని తెమ్మంటే ఆమె 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరిని తీసుకురాగలుగుతుంది? అంత బాధ్యత ఎట్లా తీసుకోగలుగుతుంది? ఆమెను తీసుకురావాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? సహాయకుడిగా తెచ్చుకోవడానికి ఎవరినన్నా వారి ఇష్టానికి వదిలేసి దానికి ఎట్లాగూ మీరు దానికి అనుసంధానం చేస్తున్నారు ఆధార్ కార్డు. మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి దానిలో? ఇది కూడా గమనించండి కొంచెం. మీరు ఎంత సేవ చేయగలిగితే అంత చేయండి. దానికి మీకు పుణ్యమే కానీ పాపం అయితే రాదు. అది కూడా కొంచెం గమనించి ఈ విషయంలో కొంచెం శ్రద్ధ చూపిస్తే నాలాంటి వృద్ధులు చాలామంది ఆనందపడతారు. ఇది ఒక విషయం. ఇంకొక రెండో విషయము, గత 10 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, మరి అంతకు ముందు కూడా ఉందేమో నాకు గుర్తులేదు. లాస్ట్ దర్శనానికి ఈ బంగారు వాకిలి దాటంగానే అక్కడి నుంచి దర్శనం అవుతుంది. కొంచెం దృష్టి దోషం ఉన్న వాళ్ళకి పాపం విగ్రహం కూడా కనపడదు ఆ జనంలో, ఆ నెట్టివేయటంలో. ఎందుకంటే నెట్టివేయటం అనేది తిరుపతిలో సహజం కాబట్టి, నెట్టివేయకుండా మీరు దర్శనం ఎప్పుడు చేయించరు కాబట్టి
వారికి దర్శనమే కనపడదు. మేము బాగా అరేంజ్ చేశాము, 3 లైన్‌లు పెట్టాము, బాగా కనపడుతుంది. వాడు ఆ భక్తుడు లోపలికొచ్చినప్పటి నుంచి దేవుడిని వెతుక్కుంటలోనే అతని సమయం అయిపోతుంది. అక్కడికి రాంగానే అతన్ని నెట్టివేస్తే ఒక ఇంట్లో బంధించబడ్డ ఎలిక పిల్లలాగా వాడు పరిగెత్తడమే బయటికి. మీరు మీ సంస్కరణ కొత్త ప్రభుత్వం సంస్కరణ చేసి ఇంకొక అడుగు ముందు పెట్టొచ్చు కదా! ఇంకొక గుమ్మం ముందు పెట్టొచ్చు కదా! వీఐపీలకైతే వారికి వీఐపీ దర్శనం. మనిషిని మనిషి ముట్టుకోకుండా చాలా హుందాగా నడుచుకుంటూ మొదటి వాకిలి దాకా వెళ్ళి దర్శనం చేసుకుని ధీమాగా బయటికి వస్తూ మెల్లిగా నడుచుకుంటూ వస్తూ పూర్తిగా వారు ఆస్వాదిస్తున్నారే. వీడు కష్ట నష్టాలు ప్రయాసలు భరిస్తూ అక్కడ దాకా వచ్చి కనీసం ఇంకొక గడప ముందు పెట్టి మా ప్రభుత్వంలో మేము ఇది చేయగలిగామని చెప్పండి. వచ్చే జనం ఎట్లాగో వస్తూనే ఉంటారు. ఏదో జనం వస్తున్నారు కాబట్టి మేము దర్శనం వెనక్కి పెట్టాము, ఎక్కువ మందిని చేయగలుగుతున్నాము అని ఆ ఉద్దేశం కనుక మీకు ఉంటే, ఇదే ఉద్దేశం ఉంటే నేను మీరు తప్పుగా భావించకండి. ఆ మూల విరాటం తీసుకొచ్చి ఓపెన్ ప్రదేశం ఉంది కదా, అక్కడ పెట్టేసి అందరినీ చూడమని చెప్పండి. ఎంతో భక్తితో వచ్చినవాడు కనీసం ఒక గుమ్మం ముందు దాటాము, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా పెట్టింది, మాకు మంచిగా సులభంగా దర్శనం జరుగుతోంది అని ఎంతో ఉన్నతంగా చెప్పుకుంటారు. మీరు చేసిన సంస్కరణ నాకేం కనపడలే. ఒక వీఐపీల దర్శనాలకే తప్ప మీరు మిగిలిన దర్శనాలన్నీ ఆ జేబీజీలు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచే బయటికి పంపించటమే తప్ప కొంతమందికి వెళ్ళంగానే ఆ హడావిడిలో దర్శనం కూడా కాదు. మీరు అయింది అనుకుంటున్నారు. మీరు ఎంతసేపటికి ఎంతమంది ఆ ద్వారం గుండా బయటికి వెళ్ళారా అన్న లెక్కే ఉంది, కానీ మీకు ఎంతమంది చూడగలిగారు భగవంతుడని చూడాలి. మీరు లోపలికి ప్రవేశం కాంగానే ఈ సేవకులు సేవకులు వీళ్ళు నడవండి 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 అంటలోనే వాడు అటు ఇటు దిక్కులు చుట్టంలోనే బయటకు వచ్చేస్తున్నాడు తప్ప, కొంచెం వయసు మళ్ళిన వారు ఉంటారు, అందరూ సీనియర్ సిటిజన్లో టికెట్ పొందలేకపోవచ్చు, వారు కూడా వస్తూ ఉంటారు. గమనించండి దయచేసి వారికి దర్శనం కలిగే విధంగా వారికి సహకరించండి. ఇంకొక గుమ్మం ముందు పెడితే మీరు భక్తులకి సేవ చేసినట్టే. అది కూడా మీరు గమనించి ఆ రకంగా చేస్తారని దీని ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది మరొక్కసారి మీరు గమనించి ఈ సీనియర్ సిటిజన్స్ కానీ ఈ దర్శన విషయంలో కానీ గౌరవ ఈవో గారు ఇంకా చైర్మన్ గారు అయితే రాలేదు, వారు ఎప్పుడు వస్తారో తెలియదు. వారు పేరుకు చెప్పబడ్డ ఈసీ మెంబర్లు అంటే వీరు కూడా వీరి సలహాలు ఎప్పుడూ ఉండవు, కానీ వీరికి కూడా ఒకసారి విన్నవించుకుంటున్నాం. మీకు అంత ఉన్నతమైన పదవి ఇచ్చినందుకు మీరు ఈసీ మెంబర్ కూడా అవి చెప్పండి. మీరు ఎక్కడ రికమెండేషన్ చేసినట్టు ఈ చరిత్రలో మాకు ఎక్కడా కనపడలేదు, ఫలానా ఈసీ మెంబర్ ఈ విషయంలో పట్టుబట్టాడు అని. దయచేసి ఇవన్నీ గమనించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. సెలవు.